ఐర్లాండ్తోనే గంత దారుణంగా ఓడిపోయినావంటే నెక్స్ట్ ఇంగ్లాండ్తోనే ఏమైతుందో తలుచుకుంటూనే భయం అవుతుందివే. మొన్నటిదాకా మంచిగానే ఆడిలు కాదువే. నేను కెప్టెన్ కావగానే ఏమైంది? నా రాజు కాకువో అయ్యరు, శ్రేయాసు అయ్యరు, మన రోజు మనకుంది అయ్యరు. నీదేముంది శాంసను, ఒక వరల్డ్ కప్ గెలిపించిన కోటాలా నువ్వు ఆడుతూనే ఉంటావు. నా పరిస్థితి మీరు గిట్లనే ఆడితే ఎంత తొందరగా చిన్నో అంత తొందరగా మళ్ళా పోతా. అరే ఐర్లాండ్తోనంటే అనుకోకుండా అయిపోయింది. ఇంగ్లాండ్ని వట్టిగానే విసుకుదంతి. వాళ్ళని విసుకాలంటే నువ్వున్న అభిషేక్ ఈ సిరీస్ లా మంచిగా ఆడాలి. మీ ఇద్దరు ఖచ్చితంగా పవర్ ప్లే అయ్యేదాకా అవుట్ కాకుండా ఆడతామని నాకు మాట ఇల్లి. శాంసన్ అన్న సంగతి నాకు తెలియదు గాని నేనైతే అయితే డక్ అవుట్ లేకుంటే 50 గంతే. అభిషేక్ తమ్ముడు, ఈ సంవత్సరం ఆల్రెడీ 9 సార్లు డక్ అవుట్ అయినావు. నువ్వు అవుటా రైటా అన్నట్టు ఆడుకోగాని కనీసం ఒక్కరన్నా ఒకటి రాదు. లేకుంటే అత్యధిక డక్ అవుట్లైన రికార్డులు నీ పేరు మీదకి వస్తుంది. కరెక్ట్ అయ్యారన్నా. ఈ మధ్యలో డక్కులు ఎక్కువైతానే. ఖచ్చితంగా నీకోసం ఈసారి డక్అవుట్ మాత్రం గాను. ఏ బాధపడకు అయ్యరు, నీకోసం ఖచ్చితంగా నేను ఈసారి పవర్ ప్లే అయిపోయేదాకా ఆడతా చూడు. అయ్యరన్నా, ఆలస్యం అయ్యే కొద్దీ నాకు పోయేదేం లేదు, మీకే పోతుంది. ఐర్లాండ్లో నన్ను ఆడియకుండా పెద్ద తప్పు చేసిళ్ళు. ఇప్పుడైనా ఆ తప్పు రిపీట్ చేయకూడలి. తమ్ముడు, ప్రస్తుతం నువ్వు ఆడే ఆటకి నిన్ను ఏ టీంలోనైనా ప్లేయింగ్ లెవెల్లో తీసుకుంటారు, కానీ మన టీంలో మాత్రం అది కుదురుతలేదు. శాంసన్ వరుసగా 3 మ్యాచ్లలో ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడి వరల్డ్ కప్ గెలిపించిండు. షేక్ ఆడించే అభిషేక్ ప్రస్తుతం T20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 ప్లేయరు. వాళ్ళిద్దరిట్లలో నీకోసం ఎవరిని డ్రాప్ చేయంటావు చెప్పు? ఎవరినో ఎందుకన్నా డ్రాప్ చేసుడు? శాంసన్ అన్నని 1 డౌన్ బ్యాటింగ్ చేపిస్తే నేనున్న అభిషేక్ అన్న ఓపెనింగ్ చేస్తాం కదా. ఒక్కసారి ఊహించుకో, ఒక సైడ్ నుండి అభిషేక్ అన్న, ఇంకో సైడ్ నుండి నేను 6లు కొడతా అంటే ఎట్లుంటదో. మీ ఇద్దరు బ్యాటింగ్ చేసేది ఊహించుకుంటేనే సిరీస్ గెలిచినట్టు అనిపిస్తుంది తమ్ముడు. కానీ అప్పుడు ఇషాన్ కిషాన్ ని బయట కూర్చోబెట్టాల్సి వస్తుంది కదా. కిషాన్ డొమెస్టిక్ క్రికెట్ లా, ఇంటర్నేషనల్ క్రికెట్ లా, IPL లా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు T20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 2 ప్లేయరు. ఆయనను కూడా డ్రాప్ చేయలేం. ఇట్లనే నువ్వు ఎవరిని డ్రాప్ చేయాలని ఆలోచించుకుంటుండు ఈ సిరీస్ కూడా పోతుంది అన్న. అరే ఆగు వైభవ్ తమ్ముడు, ఎందుకు భయపెడతాను? ఏదో ఒకటి ఆలోచించి నేను సెడి ఎత్తది. ఏమైంది అయ్యారు బ్రో? ఐర్లాండ్ తోని 2 మ్యాచ్లే తట్టుకోలేకపోయిల్లు, మాతోని 5 మ్యాచ్ల సిరీసు. మిమ్మల్ని తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది అయ్యారన్న. ప్రతి సంవత్సరం IPLకి వస్తా అని ఆక్షన్లకు వచ్చి తర్వాత హ్యాండ్ ఇచ్చేది నువ్వే కదా. ఏంది బ్రూకు, T20లలో ఎన్ని వరల్డ్ కప్లు ఉన్నాయి మీకు? అయ్యారన్న, మాకెన్ని వరల్డ్ కప్లు ఉన్న విషయం పక్కకు పెడితే 3 కప్పులున్న మీరు ఐర్లాండ్ Bతో ఓడిపోయి వస్తాళ్ళు. అలాంటిది ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ ఉన్న మాతోని గెలుతారని ఎట్లా అనుకుంటానో చెప్పు? బ్రూక్ తమ్ముడు, క్రికెట్ అన్నప్పుడు పెద్ద పెద్ద టీంలు అప్పుడప్పుడు చిన్న చిన్న టీంలతో ఓడిపోతూనే ఉంటాయి. మొన్న ఆస్ట్రేలియా పాకిస్తాన్ తోని బంగ్లాదేశ్ తోని సిరీస్ ఓడిపోలేదా? అంతెందుకు, నిన్నటికి నిన్న న్యూజిలాండ్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని టెస్ట్ సిరీస్ ఓడియలేదా? పాపం బెన్ స్టోక్స్ ని లాస్ట్ మ్యాచ్ లో ఓడిచ్చి రిటైర్మెంట్ ఇచ్చేటట్టు చేసిలు కదా. అయ్యరన్నా, ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలికినావు. నీకు ఫస్ట్ T20 మ్యాచ్ లో చూపిస్తా మా ఆట ఎట్లుంటదో. ఫస్ట్ సిరీస్ ఐర్లాండ్ తో ఓడిపోయిండు అని తక్కువ అంచనా ఎత్తానట్టున్నావు. ఏదో పిల్లగాల హ్యాండ్ ఇచ్చిల్లు కాబట్టి జర్రంతా తడబడ్డా. ఈ ఇంగ్లాండ్ తోని సిరీస్ లా నేనే రంగంలోకి దిగుతా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్.